Use and subqueries. Yeah, we are discussing use and subqueries concept. Already we discussed a scenario that one is a subquery. Anybody have any doubts related on today's session? Previous topic? No, sir. Okay then. Wait for one more second. Someone is trying to use me. మనం ప్రీవియస్ సెషన్లో మనం ఏం చేసామంటే మనం ఒక సబ్ క్వైరీ అనేది యూజ్ చేయడం అనే దాని గురించి లాస్ట్ సెషన్లో డిస్కస్ చేయడం అనేది చేసామన్నమాట. అలానే మనం ఏం చేద్దామంటే ఈ సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేయాలంటే ఇంకా మనం ఇంతకు ముందు అయితే ఏం చేసేసాము, సెలెక్ట్ అనే క్లాస్ తర్వాత మనం సబ్ క్వైరీ అనేది యూజ్ చేసాం. అలానే ఈ సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేయాలంటే ఇంకా బోల్డ్ అన్ని క్లాజెస్ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ సబ్ క్వైరీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. దానిలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వేర్ అనే క్లాస్ మీద మనం సబ్ క్వైరీ అనేది ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దెన్. వసంత, సతీష్, ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? Yeah, sir. Yes, sir. అయ్యా, థ్యాంక్ యూ. రైట్ను మనం ఇంతకు ముందల సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఒక్కసారి పెయింట్ రాసుకుందాం. పెయింట్లో మనం లాస్ట్ సెషన్లో ఏం డిస్కస్ చేసామంటే సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్ని గురించి డిస్కస్ చేయడం అనేది చేసాం అనమాట. మనం లాస్ట్ సెషన్లో ఏం డిస్కస్ చేసామంటే సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం అనేది చేసాం అనమాట. సబ్ క్వైరీ మరి సబ్ క్వైరీ అంటే ఏంది? సబ్ క్వైరీ అంటే ఏంది? ఒక క్వైరీ రాశాను, అంటే ఒక క్వైరీ రాశాను. ఆ క్వైరీ లోపల ఇన్సైడ్ అంటే ఇన్సైడ్లో మరొక క్వైరీ అనేది ఏం చేశానంటే క్రియేట్ చేశాను. అంటే ఒక క్వైరీ లోపల మరొక క్వైరీని కనుక మనం క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే సబ్ క్వైరీ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక క్వైరీ లోపల మరొక క్వైరీ కనుక మనం క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సబ్ క్వైరీ అని పిలుస్తారు. ఈ సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ నుండి డేటాని ఏం చేస్తారంటే బోలెడు రకాల వేలు రిట్రైవ్ చేయడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. ఇందాక మనం ఒక యూస్ కేస్ తీసుకున్నాం. ఏమని యూస్ కేస్ తీసుకున్నాను? ఒక డేటాబేస్లో ఏమున్నాయంటే వాచ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్లో నేనేం చేశానంటే యావరేజ్ యొక్క రేటింగ్ కాకుండా నేనేం చేశానంటే రేటింగ్ వేరియన్స్ అనేది ఎలా అచీవ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి లాస్ట్ సెషన్లో మీకు ఏం చేస్తుంటే ఒక సబ్ క్వైరీని ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సబ్ క్వైరీ అనే దాన్ని ఇంకా వేరియస్ వేస్ మీద కూడా మనం చేయొచ్చు అనమాట. అలాంటి వాటిలో మరొక క్వైరీ తీసేసుకొని ఈ సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్ని ఇంకా ఎలా నేర్చుకుంటాము అనే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా అనేది ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ మీద ఏంటిది అంటే ప్రోడక్ట్స్ అనే ఒక టేబుల్ ఉందన్నమాట. అంటే మనకి ప్రోడక్ట్ అనే టేబుల్ ఉన్నాయి కదా, దాంట్లో మనకి ఏమున్నాయంటే బోలెడు ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో మా వసంత అనే అమ్మాయికి వాళ్ళ నాన్నగారు ఏం ఇచ్చారంటే కొంచెం డబ్బులు ఇచ్చారనమాట. ఆ డబ్బులతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే అన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్లో యావరేజ్ రేటింగ్ ఏదైతే ఉందో యావరేజ్ రేటింగ్ కంటే ఎక్కువ రేటింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ అమ్మాయి ఏం చేద్దాం అంటే కొందాం అనుకుందనమాట. అంటే మా వసంతకు ఏముందంటే ప్రోడక్ట్స్ హూజ్ రేటింగ్ ఈస్ గ్రేటర్ దాన్ యావరేజ్ రేటింగ్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్. అంటే ఏ ప్రోడక్ట్స్ అయితే యావరేజ్ రేటింగ్ కంటే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ ఏంటియో చూసుకొని వాటిలో ఒక వస్తువుని మా అమ్మాయి ఏం చేద్దాం అనుకుందంటే ఆ వస్తువుని కొందాం అనుకుంది. అలా కొనాలి అనుకుంటే ఎలా రాస్తాం రేటింగ్ అనేది చూద్దాం. ఓకేనా? ఓకే అండి. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసొద్దాం. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. దాంట్లో ఏముందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రాసేసి నేనేం చేశానంటే ప్రోడక్ట్ అని పెట్టాను. అంటే ఏంది, నా దగ్గర డేటాబేస్లో బోల్డ్ అండ్ టేబుల్స్ ఉన్నాయి కదా,
వాటిలో ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేనేం చేద్దామంటే ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. అంటే ఈ ప్రోడక్ట్ అనే టేబుల్ ఏమున్నాయంటే బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా. ఈ ప్రోడక్ట్స్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయంటే బోల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏమేంటి అనేది చూశాను అనమాట. అలా చూడాలి అంటే ఇలా తెచ్చుకున్నాను. దాంట్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా వస్తువుల యొక్క రేటింగ్ ఎంత ఉండాలి అంటే 4 కంటే ఎక్కువ ఉన్న వస్తువులు కొందాం అనుకున్నాను. అంటే 4 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్నాయి కొందామంటే అప్పుడు కండిషన్ ఏంటిది చెప్పగలరా? ఏంటిది నాన్న వసంత? రేటింగ్ ఈజ్ Rating గ్రేటర్ దాన్ greater 4 than అని పెట్టాను. 4. Greater than 4. అప్పుడు ఏమైందో చూడు, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని 4 కంటే ఎక్కువ రేటింగ్ ఉంది. ఓకే. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే నా వస్తువుల యొక్క రేటింగ్ ఏ రేటింగ్ అయితే ఉన్నాయో ఇక్కడ అన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న వస్తువులు కొందాం అనుకున్నాను. నా కండిషన్ అదనమాట. అంటే మా సంజయ్ అనే అబ్బాయి ఉన్నాడనమాట. వీటిల్లో ఏం కావాలంటే 4 స్టార్ రేటింగ్ 4.5 రేటింగ్ అని ఉన్న ప్రోడక్ట్స్ని చూసుకోవాలంటే మా వాడికి ఈజీగా తెలుసు అనమాట. అప్పుడు వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ అని రాసి వేరే రేటింగ్ ఈస్ మా వాడు ఎంతైతే అనుకున్నాడో ఆ నెంబర్ కనుక చెప్పేసి అనుకో ఆ రేటింగ్కి తగ్గ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయి. అలా కాకుండా మా వాడు మధ్యలో తిరకాసు అనుకున్నాడు అనమాట. ఏమనుకున్నంటే ఏ వస్తువులు అయితే మా వాడు కొనాలనుకుంటున్నాడో ఆ వస్తువుల రేటింగ్ ఏమవ్వాలంటే ఈ టేబుల్లో ఉన్న అంటే ఈ కామర్స్ వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ రేటింగ్స్ అన్నీ తీసుకుంటే ఆ యావరేజ్గా వచ్చిన రేటింగ్ అంటే ఎక్కువగా ఉండే ప్రోడక్ట్స్ ఏవో అయితే ఉంటాయో వాటి యొక్క వస్తువులు కొనాలనుకున్నాడు. అలా కొనాలి అనుకుంటే మా వాడి యొక్క కండిషన్ ఏందో చూసుకున్నాను. మామూలుగా ఏం కావాలనుకున్నాడు కండిషన్ రాసుకున్నాం. రేటింగ్ అనేది ఏముండాలన్నాడు, రేటింగ్ అనేది ఎంత ఉండాలంటే వీడు కొనే వస్తువుల రేటింగ్ ఎంత ఉండాలంటే ఏముండాలి అంటే గ్రేటర్ దాన్ అంటే మన దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఏముంది అంటే రేటింగ్ అనే కాలం ఉంది కదా, ఆ రేటింగ్ అంతా చేస్తే యావరేజ్గా రేటింగ్ వచ్చింది కదా, యావరేజ్ రేటింగు. ఈ యావరేజ్గా వచ్చిన రేటింగ్ అంటే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో ఆ వస్తువులను కొనాలనుకున్నాడు. ఇలా కొనాలి అంటే ఏం చేయాలి, యావరేజ్ అనేది కట్టాలి అంటే మామూలుగా అయితే చాలా చాలా కష్టం కదా. ఈ కండిషన్ అనేది అప్లై చేయాలంటే మనం ఎక్కడ చేస్తాం, రేటింగ్ అనేది గ్రేటర్ దాన్ 4 అని చెప్పాలి. ఇది ఒక కండిషన్ కదా. రేటింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ రేటింగ్ అని అనుకో, అది కూడా ఒక కండిషన్ కదా. ఇవన్నీ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే మామూలుగా చేయాలి అంటే చాలా చాలా కష్టం అన్నమాట. అలా చేయాలి అంటే మనం ఎలా చేస్తాము ఏంటిది అనేది చూద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని రకరకాల వేస్లో చేయొచ్చు. కానీ ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇలాంటి వస్తువుల్ని కొనాలి అంటే యావరేజ్ రేటింగ్ ఎంతో తెలుసుకోవాలనుకో మనం ఏం చేస్తాము, యావరేజ్ రేటింగ్ ఎంతో తెలుసుకోవాలనుకో మనం ఏం చేస్తాము యావరేజ్ రేటింగ్ ఎంతో తెలుసుకోవాలనుకో మనం ఏం చేస్తాము సెలెక్ట్ అంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ లో యావరేజ్ రేటింగ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. నేనేం చేశాను యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఏం Round చేశాను braces. రేటింగ్ రేటింగ్ రౌండ్ Rating బ్రేసెస్ రేటింగ్ అని పెట్టండి. ఆ రేటింగ్ వచ్చేసింది. తర్వాత నేనేం చేస్తాను from ఫ్రమ్ అని from product. పెట్టేసి ఏమని Product. పెడతాము చెప్పాలి, ప్రోడక్ట్ అని పెట్టాను. ప్రోడక్ట్ అని పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది, యావరేజ్ ఎంత వచ్చేసింది. ఈ వచ్చిన వాల్యూని నేనేం చేశాను అంటే ఇప్పుడు నాకేమైంది, ఈ వాల్యూ మొత్తం వచ్చేసింది కదా, ఈ వచ్చిన వాల్యూని తీసుకెళ్ళేసి ఈ కండిషన్ దగ్గర కనుక అప్లై చేసేసానుకో నాకు కావాల్సిన వాల్యూ వచ్చేసినట్టేనా, అంతేనా కాదా? అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఇందాక ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ క్వైరీని తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఏమైందో చూడు, అంటే రేటింగ్ ఈజ్ ఈ మొత్తాన్ని ఏమనుకోవచ్చు, ఇందాక మనం టేబుల్లో చూస్తే ఈ మొత్తాన్ని యావరేజ్ వాల్యూ అయినా అంటే ఈ కండిషన్ మొత్తం రాయడానికి నేనేం చేశానంటే రౌండ్ బ్రేస్ అనేది ఓపెన్ చేసేసాను. ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే రౌండ్ బ్రేస్ అనేది పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఏమైంది, నేను ఏదైతే కండిషన్ రాశానో ఈ కండిషన్ అంతా కూడా ఒకటే అయిపోయిందా. అప్పుడు ఏమైంది చూడు, ఏ ప్రోడక్ట్స్ అయితే నేను చెప్పిన కండిషన్ కంటే ఎక్కువ ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ అన్నీ రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే నేనేం చేశాను, నేను ఏదైనా డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకోవాలంటే నేను అలా రిట్రీవ్ చేసుకోవడానికి ఏం చేశానంటే నేను చెప్పే కండిషన్ని సాటిస్ఫై చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే మధ్యలో మనం ఏం చేయొచ్చు అంటే వాటి కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్వైరీ, ఒక సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేసేసి ఆ సబ్ క్వైరీ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన కండిషన్కి తగ్గట్లు మన క్వైరీని ఏం చేయొచ్చు అంటే మార్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట.
ఇలా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే క్వైరీ మధ్యలో ఏం చేస్తామంటే సబ్ క్వైరీస్ అనే వాటిని క్రియేట్ చేయడం ద్వారా బోలెడంత డేటాని మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ డిఫరెంట్ వేస్లో రిట్రీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయాలి అంటే వేర్ అనే క్లాస్ మీద మనం ఎలా చేస్తామంటే ఇలా సబ్ క్వైరీ అనేది అప్లై చేసి కూడా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No, sir. అందరికీ అర్థమైనట్టేనా? నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామా? సబ్ క్వైరీ అనేది మనం ఏం చేసాం ఇంతకు ముందలైతే సెలెక్ట్ అనే క్లాస్ కాడ పెట్టేసి అలా చేయాలో చెప్పాను. ఇప్పుడైతే ఏం చేశాను, వేర్ అనే క్లాస్లో మనం కండిషన్ రాస్తాం కదా, ఆ కండిషన్ దగ్గర కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిట్రీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే మరొక ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఇంకోటి చూద్దాం. ఈ సబ్ క్వైరీ అనేది యూజ్ చేయడానికి మరొక అదర్ క్లాస్ తీసుకొని దాని మీద కూడా మనం ఎలా అప్లై చేస్తాం అనేది ఏంటి అనేది చూద్దాం. మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసాము, ఇన్ అనే ఒక క్లాస్ ఉంది కదా, ఇన్ అనే ఒక క్లాస్ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా సబ్ క్వైరీస్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే నేనేం చేస్తాను అనుకున్నా అంటే మామూలుగా మనం ఈ కామర్స్ వెబ్సైట్లో మనం ఏం చేస్తాము, ఈ కామర్స్ వెబ్సైట్లో మా వసంత అనే అమ్మాయి ఏం చేస్తుంది, ఏ వస్తువులైనా సరే ఏం చేస్తుంది అంటే ప్రోడక్ట్స్ కొంటూ ఉంటుంది అనమాట. ఏ ప్రోడక్ట్స్ని అయితే అమ్మాయి కొందో ఆ ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకునేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏమేం ప్రోడక్ట్స్ అయితే కొందో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఏ ప్రోడక్ట్స్ కొంది ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఇన్ అని ఒక క్లాజ్ని అప్లై చేసినప్పుడు కూడా దాని మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్లో ఏముందంటే మా అమ్మాయి ఏం చేసిందంటే బోల్డ్ అనే ప్రోడక్ట్స్ కొన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉందన్నమాట. ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ ప్రోడక్ట్లో ఏం చేసిందంటే మా అమ్మాయి ఏం చేసిందంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ కొన్నమాట. వాటిల్లో ఏ ప్రోడక్ట్స్ కొంది అనే డీటెయిల్స్ మొత్తం కూడా నేను తెలుసుకుందాం అనుకున్నాను. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఏ ప్రోడక్ట్స్ కొందో తెలుసుకోవాలంటే ఏం చేస్తాము, వేర్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి ఏ ప్రోడక్ట్స్ కొందో తెలుసుకోవాలనుకున్నాము అనుకో, ఆ ప్రోడక్ట్ అనే దాన్ని తీసుకెళ్ళేసి ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఐడియాని పెట్టేసాం. అంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక ఐడి ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ ఐడి అని పెట్టేసి నేను ఏం చేసేసానంటే ప్రోడక్ట్ ఐడి కానీ నేను ఏం చేశానంటే ఒక కండిషన్ అంటే ఈ ప్రోడక్ట్ ఐడి అనే కాలం రాసేసి దాంట్లో ఏ ప్రోడక్ట్స్ కొందో తెలుసుకుందాం అనుకున్నాం. ఆయన ఏ ప్రోడక్ట్స్ కొన్నంటే బోల్డ్ ప్రోడక్ట్స్ కొన్నాయి. అంటే అట్లీస్ట్ ఆ ప్రోడక్ట్ కొందా, ఈ ప్రోడక్ట్ కొందా, ఎన్నో చాలా ప్రోడక్ట్స్ కొంది. అవేంటియో నాకు తెలియదు. అవేంటియో తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను, ఇన్ అనే ఒక కండిషన్ అనేది అప్లై చేసి మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఇన్ అనే కండిషన్ అప్లై చేసి నేనేం చేశానంటే మా అమ్మ ఏమేమి వస్తువులు కొందో అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేసామంటే అలా తెలుసుకోవాలనుకో మనం జనరల్గా అయితే ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి చూసొద్దాం. ఎలా చేస్తామంటే దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మనం ఏ వస్తువులు కొంటాం, మనము జనరల్గా ఏ వస్తువులు కొంటాము, మనం కొనే వస్తువులన్నిటి కూడా మనం ఏం చేస్తాము, కార్ట్ చేసుకుంటాము. ఆ కార్ట్ తర్వాత ఆ వస్తువులన్నీ కూడా మనం ఏం చేస్తాము, కొనడం అనేది చేస్తాం. అంటే మనం ఈ కామర్స్ వెబ్సైట్లో ఏ వస్తువు అయినా సరే మనం కొన్నామనుకో అవన్నీ కూడా వాటి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉంటాయి అన్నమాట. ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్లో ఏముంటాయి అంటే ఆర్డర్ చేసే ప్రతి ప్రోడక్ట్కి ఆర్డర్కి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉందంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంది. ఆ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏం చెప్పింది అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ చేసామనుకో దాని డీటెయిల్స్ మొత్తం కూడా ఏం చేస్తాము, ఒక జంక్షన్ టేబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటాం అనమాట. ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నాము, అవి ఎంత అవైలబిలిటీలో ఉన్నాయి, అవన్నిటి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఏమొస్తాయి అంటే మనకి ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్లో వస్తాయి. ఆ ప్రోడక్ట్ టేబుల్లో ఏమేమి వస్తువులు అయితే కొన్నామో అది తెలుసుకోవాలనుకో ఆ ప్రతి వస్తువు కనుక మనం కొన్నామనుకో దానికి ఏమొస్తుంది, ఆర్డర్ యొక్క ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి ఇవన్నీ కూడా ఎలా చెక్ చేస్తామంటే సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేస్తామంటే మనం ఏ ప్రోడక్ట్స్ అయితే కొన్నామో ఆ ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ కావాలి కాబట్టి
ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అంటే ఏమేమైతే ఐడితో కొన్నామో అవన్నీ వస్తాయి అన్నమాట. ఫ్రమ్ అని పెట్టేసి ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్ నేమ్లో మనం ఏ వస్తువునైతే ఆర్డర్ చేసామో ఆ వస్తువు యొక్క ఆర్డర్ ఐడి పెట్టేసి అనమాట. అప్పుడు ఏమైద్ది, ఆ వస్తువు యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు రావడం జరిగిద్ది కదా. అలానే మనం ఏం చేసామంటే ఈ ఇన్ని దగ్గరికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి నేనేం చేశానంటే సెలెక్ట్ అని పెట్టేసేసి ఇక్కడ నేనేం చేశానంటే ప్రోడక్ట్ ఐడి ఇచ్చాను అనమాట. ఇచ్చేసేసి ఫ్రమ్ అని పెట్టేసి ఏం ప్రోడక్ట్స్ కొన్నామో చూద్దాం అనుకున్నాం. ఏంటిది మన దగ్గర ఉన్న టేబుల్ ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్లో కదా మనం కొన్న ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ అని ఉండేది. ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్ రాసేసేసి నేనేం చేశానంటే దీంట్లో మనం ఏం చేసాము, ఏ వస్తువులు అయితే ఆర్డర్ చేశానో వాటి యొక్క ఐడి అనేది పెట్టాలి కాబట్టి వేరని పెట్టేసి నేనేం చేశానంటే ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్ ఆర్డర్ అండర్ స్కోర్ ఐడి ఉంది కదా, ఆ ఐడి తీసుకెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసాక ఎంత ఇచ్చానంటే దాని వాల్యూ ఎంత ఇచ్చానంటే 502 అని ఇచ్చాను. సపోజ్ 502 ఉందో లేదో తెలియదు, 502 అని ఇద్దాం అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడికి ఒక సెమీ కాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే ఏమేమి ఐటమ్స్ అయితే నేను ప్రోడక్ట్ పెట్టానో ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టానో వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇలా మనం కొన్న వస్తువుల యొక్క డీటెయిల్స్ అన్ని మనం తెచ్చుకోవాలంటే ఏ ఆర్డర్ ఐడి నెంబర్తో వాళ్ళు వస్తువులన్నీ కొన్నారు అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే SQLలోకి వెళ్ళేసి ఇలా సెలెక్ట్ అని పెట్టేసి ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టేసి ఫ్రమ్ అని పెట్టి ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అని పెట్టేసి దాంట్లో ఏ ఐడి నెంబర్ అయితే ఉందో ఆ ఐడి నెంబర్ కనుక తీసుకెళ్ళి ఇచ్చేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే మనం ఆర్డర్ పెట్టిన ప్రతి ప్రోడక్ట్ అనే డీటెయిల్స్ మొత్తం కూడా ఇలా తెలుసుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడానికి నేనేం చేశాను చూడు, ఇక్కడ వేరే క్లాస్ కాడ ఈ కండిషన్ తర్వాత పెట్టాము. అనే ఆపరేటర్ దగ్గర కూడా మనం ఏం చేసేసాము, ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేసేసి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా గ్యాదరింగ్ అనేది మనం చేయొచ్చు అనమాట. దీంతో మనకి ఏమైంది అంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనం ఏం చేస్తామంటే సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇలా సబ్ క్వైరీస్ చేసేసేటప్పుడు అందరూ పాసిబుల్గా చేసే మిస్టేక్స్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? దాంట్లో అందరం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు నా కండిషన్ ఏంది, రేటింగ్ అండర్ స్కోర్ వేరియన్స్ అనే దానికోసం నేను ఏం చేశానంటే ఒక సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేశాను. రేటింగ్ అండర్ స్కోర్ వేరియన్స్ అంటే దాని మీనింగ్ ఏంది, యావరేజ్ రేటింగ్లో ఉండి అసలు ఒరిజినల్ రేటింగ్ అనేది తీసేస్తే అప్పుడు వచ్చేదాన్ని రేటింగ్ అండర్ స్కోర్ వేరియన్స్ అంటాం. అలా చేయాలంటే యావరేజ్ రేటింగ్ అనేది కనుక్కునే ముందలే దాంట్లో నేను ఏం చేశానంటే పొరపాటు మ్యాక్స్ రేటింగ్ అని కూడా పెట్టాను. అలా ఏం చేయాలంటే మన కండిషన్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో ఆ కండిషన్ని మాత్రమే పెట్టాలి, కానీ అంతకంటే ఎగస్ట్రాగా ఉండే వాల్యూస్ కనుక పెట్టామనుకో అక్కడ కండిషన్స్, అప్పుడు మనకి ఏమవుతుందంటే పాసిబుల్గా ఈ టైప్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి రావడం అనేది జరిగింది అనమాట. అంటే మనం యావరేజ్ వాల్యూ చేయాలంటే ఏం చేస్తాము, ఏదైతే చేయాలో అంతవరకే చేయాలి, కానీ అంతకు మించి కనుక వేరే క్లాస్ కనుక పెట్టామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే పాసిబుల్గా ఈ టైప్ ఆఫ్ మిస్టేక్ అనేది జనరల్గా అందరూ చేసే మిస్టేక్ అనమాట. ఓకేనా? అలానే మరొక మిస్టేక్ ఏంటిది అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక వస్తువుని ఆర్డర్ అనేది పెట్టాలి అనుకో, ఆర్డర్ పెట్టేటప్పుడు అయితే మనం కండిషన్ ఏం చేసాము, ఏ వస్తువులు అయితే పలానా వసంత అనే అమ్మాయి ఆర్డర్ పెట్టిందో ఆ వస్తువుల యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేసేసామంటే సెలెక్ట్ టోటల్ అండర్ స్కోర్ అమౌంట్ అని కానీ పెట్టేసేసి ఆర్డర్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టేసేసి ఇట్లా పెట్టామనుకో అంటే దట్ మీన్స్ దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడే కనుక మనం ఇందాక క్వైరీ రాసాం కదా, ఈ క్వైరీ రాసినప్పుడు మనకు కావాల్సిన ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వేరే క్లాస్లో ఏదైతే ఐడి పెట్టామో ఇక్కడ కూడా అదే ఐడి పెట్టాలి, కానీ అంతకు మించి ఎక్స్ట్రా కాలమ్స్ అనేవి పెట్టకూడదు అనమాట. ఎప్పుడైతే అంతకు మించి ఎక్స్ట్రా కాలమ్స్ పెడతామో ఆ కాలమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకు చూపించని అన్డిజైర్డ్ బిహేవియర్ని ఫామ్ చేయడం అనేది జరిగింది అనమాట. అప్పుడు మనకేమవుతుందంటే మనం చెప్పిన రిక్వెస్ట్ అనేది మిస్ మ్యాచ్ అయ్యి మనకేమవుతుందంటే ఒక బగ్ అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే మనం ఈ సబ్ క్వైరీ అనేది పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే
వేర్ అనే క్లాజులో ఏ టర్మ్ అయితే పెట్టామో ఆ టర్మ్ని మాత్రమే ఏం చేయాలంటే మనం రాసే సబ్ క్వైరీలో కూడా ఉంచాలి తప్పితే అంతకుమించి ఎక్స్ట్రా కాలమ్స్ అనేది పెడితే మనకి ఏమైందంటే ఇలా అన్డిజైర్డ్ బిహేవియర్స్ అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఇంకా బోల్డ్ అన్ని పాసిబుల్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేసేసేటప్పుడు మనం వాటన్నిటిని గురించి కూడా మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం ఇప్పుడు దాకా మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో ఈ కాన్సెప్ట్ అన్ని బాగా అర్థమైనవి అనుకో కొంచెం టాస్క్లు కనుక మనం చేసేసేటప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం నాలెడ్జ్ మనం ఏం చేయొచ్చు అంటే గెయిన్ చేయడం అనేది చేయగలం అనమాట. అందుకోసం మనం ఈరోజు సెషన్ ఏమైతే చెప్పామంటే చెప్పామంటే వ్యూ అంటే ఏందో చెప్పాను, వ్యూస్ ఎలా క్రియేట్ చేస్తారో వాళ్ళని ఎలా డిలీట్ చేస్తారో తెలుసుకున్నాము. అలానే అడ్వాంటేజెస్, వ్యూస్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏందో తెలుసుకున్నాం. అలానే సబ్ క్వైరీస్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. ఆ సబ్ క్వైరీస్ చేసేసేటప్పుడు మనం ఏం చేసామంటే పాసిబుల్గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలా చేస్తాం వీటన్నిటిని గురించి ఈరోజు సెషన్లో చెప్పుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. దీంతో మనకి ఏమైందంటే వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని కూడా మనం బాగా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. వీటిలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? దీంతో లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్ అనేది కూడా మనం స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఓకే డన్. ఈరోజు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్ వచ్చేసరికి ఏంటిదంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్లోని ఇంకొక కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటిదంటే ట్రాన్సిషన్స్ అండ్ ఇండెక్సెస్ అని మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది జస్ట్ ఫర్ మనం ఏం చేస్తామంటే మనం ట్రాన్సిషన్స్ చేసేటప్పుడు ఎందుకు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే బ్యాంకుకి వెళ్ళి మనం డబ్బులు కొడతా ఉంటాం. మెసేజ్ కట్ అయితే కానీ మనకి అకౌంట్లో నుండి డబ్బులు రావడం అనేది జరగవన్నమాట. కొన్నిసార్లు సర్వర్స్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు మనం అమౌంట్ ఏమైనట్టు వస్తుంది కానీ వాళ్ళకి సెండ్ అవ్వ అనమాట. కొన్నిసార్లు వాళ్ళకి సెండ్ అవుతాయి కానీ మన అకౌంట్లో నుండి డబ్బులు కట్ అవ్వ అనమాట. ఎందుకు ఈ టైప్ ఆఫ్ మిస్టేక్స్ అన్నీ మనకి ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనే వాటిని తెలుసుకోవాలంటే వాటన్నిటికీ ఆన్సర్ ఏం జరుగుతుందంటే ఈ డేటాబేసెస్లోనే మాత్రమే తెలుస్తుంది అనమాట. అది తెలుసుకోవాలంటే దేని ద్వారా మనం నేర్చుకుంటామంటే ట్రాన్సిషన్స్ అండ్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అంటే ఇదంతా ఈ ట్రాన్సిషన్ అండ్ ఇండెక్సెస్ అనేది ఏంటిదంటే నాట్ ఓన్లీ టాస్క్, ఇది అసలు టాస్కే కాదనమాట. ఎందుకంటే అవేర్నెస్ అనమాట. మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది ట్రాన్సిషన్, డేటాబేస్లో ఎలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతాయి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాం అనమాట. ఇదంతా కూడా ఎందుకు నేర్చుకుంటామంటే ఒక అవేర్నెస్ కోసం అనేది నేర్చుకుంటాం. దట్ అండ్ ఆల్సో మనకి ఇంటర్వ్యూలో ఎవరైనా సరే ఎంత పెద్ద చిన్న కంపెనీస్ నుండి పెద్ద టెక్ జైంట్స్ వరకు ఎవరైనా సరే మినిమం ఒక కాన్సెప్ట్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతారన్నమాట. ఆ క్వశ్చన్ అనేది ఎక్కడి నుండి వస్తుందంటే ఇంటర్వ్యూలో దీని నుండి కంపల్సరీ వస్తుంది అనమాట. దీనిలో ఒక మెకానిజం ఉంటుంది అనమాట, యాసిడ్ అనే ఒక మెకానిజం. ఈ మెకానిజం నుండి ఏం చేస్తారంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది ఆస్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందో ఆల్మోస్ట్ ఆల్ డేటాబేసెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని గురించి మీ అందరికీ షేర్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. అట్లానే ఇంకొక సెషన్లో ఏం చేద్దామంటే ఒక 10 minutes to 20 minutes సెషన్లో ఏం చేస్తానంటే మీ అందరం కూడా ఇప్పుడు దాకా మనం ఏం చేసుకున్నాం, ఎస్క్యూఎల్ లైట్తో వర్క్ చేయడం నేర్చుకున్నాం. అలానే ఎస్క్యూఎల్తో వర్క్ చేయాలనుకో ఎస్క్యూఎల్ లైట్కి ఎస్క్యూఎల్కి మధ్య డిఫరెన్స్ ఏందో నేర్చుకున్నాం. అలానే మీరందరూ కూడా సాఫ్ట్వేర్లో పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్తో వర్క్ చేయాల్సి వచ్చిందనుకో మనం ఎస్క్యూఎల్ లైట్గా నేర్చుకుంది అదే పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అయితే ఎలాంటి చేంజెస్ చేస్తారనేది కూడా నేర్చేసేసుకుందాం. అలానే మీరు ఒరాకిల్ పోస్ట్ గ్రేనే కాకుండా MySQL అండ్ పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ కాకుండా ఒరాకిల్ డీబీ కూడా వాడుతున్నారు అనుకుందాం. ఆ ఒరాకిల్ డీబీతో మీరు ఎలా వర్క్ చేస్తారనేది జస్ట్ 10 minutes కనుక స్పెండ్ చేసేసి వాటిని కూడా ఎస్క్యూఎల్ లైట్ నుండి మనం చేసే ప్రతి క్వైరీ కూడా ఒరాకిల్ డీబీలో ఎలా చేస్తారనే దాని గురించి జస్ట్ ఒక 5 minutes అనేది డిస్కస్ చేద్దాం. అట్లా మనం ఒక RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వాడే 6-7 టూల్స్ ఎవరైతే వాడతారో మీ అందరూ ఏమేమి వాడతారు, మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఏం వాడతారంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ఏం చేస్తారంటే SQL లైట్, MySQL, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్, ఒరాకిల్, IBM DB2 అనే వాటిని గురించి ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ 6 సాఫ్ట్వేర్స్లోని ఏదో ఒక సాఫ్ట్వేర్ని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట.
అందుకని మీరందరూ ఒకటే నేర్చుకున్నాం కదని మీరు ఎవ్వరూ బాధపడద్దు. ఆ 6 కూడా ఏం చేస్తానంటే ఎట్ ఏ టైం SQL అనేది లైట్ నేర్పాను కదా, ఈ SQL లైట్ ద్వారా మనం ఏం చేద్దామంటే దీన్ని అప్లై చేసేసి మిగతా DBస్లో ఎలా చేస్తారో మొత్తం కూడా మీ అందరికి షేర్ చేస్తాను. అలా ఎలా అంటే మీ అందరికీ కూడా ఏంటంటే ఒక కారు కనుక నడపడం కనుక వచ్చేసింది అనుకో, ఆల్మోస్ట్ అన్ని కార్లు అదే రకంగా ఉంటాయి కదా, అలానే వాటిల్లో ఉండే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైతే చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ అన్నిటి కూడా మనం ఏం చేద్దామంటే ఒక సెషన్లో పెట్టుకొని ఆ చేంజెస్ అన్నిటి కూడా డిస్కస్ చేసేద్దాం. దాంతో మనందరికీ ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద డేటాబేసెస్లో మనం నేర్చుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒకే సెషన్లో కవర్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని ఈ సెషన్ మొత్తాన్ని కూడా మీ అందరికి ఏం చేస్తానంటే టుమారో నుండి 6 to 7 సెషన్లో మీ అందరికీ డేటాబేస్ అనేది నేను క్లాస్ అనేది ట్రిక్ చేయను అనమాట. మీ అందరికీ కూడా ఏం చేస్తున్నానంటే 8:20 to 9 అనే సెషన్ జరుగుతుంది కదా, దాంట్లో ఏవైతే చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనమాట మనం మిస్ అయింది, ఆ చిన్న చిన్న అదే ఆ 1-2 రోజుల సెషన్స్ మాత్రమే మనం మిస్ అయ్యామన్నమాట. ఆ 2 సెషన్స్ మనం ఏం చేద్దామంటే లేట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే సాయంత్రం సెషన్లో డిస్కస్ అనేది చేసేసుకుందాం. ఆఫ్టర్ దట్ మనం SQL అనేది మనందరం నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే మీ అందరికీ కూడా SQL గురించి నాకు తెలిసినంత ఒక 40% ఆఫ్ నాలెడ్జ్ అనేది వచ్చేసిందని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ 40% ఆఫ్ నాలెడ్జ్తో మనం జాబ్ కొట్టాలి అంటే చాలా కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే దీని మీద ఇంకొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకోవడానికి మనం ఏం చేద్దామంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి పెట్టుకొని ఒకసారి కాన్సెప్ట్ మొత్తం చెప్పుకొని ఆ కాన్సెప్ట్లో చేసే ఫండమెంటల్స్ అంటే ఒక్కొక్క టాస్క్ చేయను అనమాట, ఒకేసారి కాన్సెప్ట్ అంతా మీ అందరికీ చెప్తాను. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దానిలో ఒక 20-30 రకాల టాస్క్లన్నింటిని కూడా మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ చేసుకుంటా మనందరం కూడా ఏం చేద్దామంటే ఇంకొంచెం మోర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? అందరికీ కూడా ఈరోజు సెషన్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుమారో మనం ఏం చేద్దామంటే 6 to 7 PM మనం ఏం చేద్దామంటే పైథాన్ అనే సెషన్తో స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. డోంట్ మిస్, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అనమాట. టుమారో సెషన్ నుండి ఇంకొంచెం జాగ్రత్తగా పైథాన్ అనే దాంట్లోకి వెళ్ళాం కాబట్టి ఆ పైథాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ సెషన్ అనేది ఏం చేద్దామంటే ఈ సెషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది అవ్వడం అనేది అవ్వదన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే టుమారో ఈవినింగ్ సెషన్లో మనం ఏం చేద్దామంటే లెట్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంజెక్షన్స్ అనే కాన్సెప్ట్ని టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే కంటిన్యూ అనేది చేసి తీసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.